చాలా ఉద్విగ్నభరితంగా దేశంలో ఉన్నటువంటి బీసీల యొక్క ఆశాభావాన్ని చాలా స్పష్టంగా తెలియజేసే విధంగా శ్రీ ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించేటటువంటి అవకాశం కల్పించినటువంటి కృష్ణయ్య గారికి, ప్రతినిధిగా పంపినటువంటి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా వచ్చే జనాభా గణనలో కులగణన చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల ఈ సమావేశం మాన్య ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. దానికి అనుబంధంగా రేపు కులగణన జరిగిన తర్వాత ఏ విధమైనటువంటి కార్యాచరణ చేయాలనేటువంటి సందర్భంగా ఈనాటి జాతీయ సెమినార్ లో చాలా విషయాలు చర్చించారు. కులగణన పూర్తయిన తర్వాత ఎవరు ఎంతమంది ఉన్నారు, ఎవరు ఏ విధంగా బతుకుతున్నారు, ఎవరికి జనాభా దమాషా ప్రకారం అవకాశం వచ్చాయి, అవకాశం రాలేదు, విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో వారి యొక్క జీవన స్థితిగతులు ఎట్లున్నాయనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తాయి. కాబట్టి జనాభా గణనలో కులగణన చేయబోతున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఒక సరైనటువంటి సూచన ఇచ్చేటటువంటి దిశానిర్దేశంగా ఈనాటి జాతీయ బీసీ మహాసభ కృష్ణయ్య గారి నాయకత్వంలో అనేకమైనటువంటి సూచనలను విజ్ఞప్తి రూపంలో కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. ముందుగా కేంద్రంలో మరి అనేక మంత్రివర్గాలు ఉన్నాయి, కానీ ఓబీసీ ఒక మంత్రిత్వ శాఖ లేదు. కాబట్టి ఆ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పరచాలి. గతంలో అనేకమైనటువంటి డిమాండ్ల కారణంగా 50 ఏళ్లుగా కృష్ణయ్య గారి నాయకత్వంలో అనేకమైన పోరాటాలు జరిగినటువంటి దరిమిలా ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒక చక్కటి నిర్ణయం తీసుకొని జాతీయ బీసీ కమిషన్ ను చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసింది. ఆ విధంగానే అనేక మంది పోరాటాలు, కృష్ణయ్య గారు కూడా సుప్రీంకోర్టులో కేసు వేశారు కులగణన చేయాలని. అలాంటి అనేక యొక్క ప్రజల విజ్ఞప్తిని ప్రజాస్వామ్య దృక్పథంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం స్వీకరించి జనాభా గణనలో కులగణన చేస్తున్నది. మరి రాజకీయంగా చట్టసభల్లో బీసీలకు ఇప్పటి వరకు వారి యొక్క జనాభా దమాషా ప్రకారం అవకాశాలు రాలేదు. స్థానిక సంస్థల్లో సంచార విముక్త జాతులు ఇప్పటికి కూడా వార్డు మెంబర్లు కానటువంటి పరిస్థితి ఉన్నది. విద్యా ఉద్యోగాల్లో కనీస ప్రాతినిధ్యం లేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వీటన్నింటిని కూడా పరిష్కారం చేయడానికి ఇవాళ కులగణన జరుగుతున్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూనే కులగణన పూర్తయిన తర్వాత ఎలాంటి కార్యాచరణ చేయాలనేటువంటి దాని మీద ఒక దిక్సూచిగా ఇవాళ జరిగినటువంటి ఈ న్యూఢిల్లీ, దేశ రాజధాని న్యూఢిల్లీలో తెలంగాణ భవన్ లో అంబేద్కర్ ఆడిటోరియంలో జరిగినటువంటి ఈ మహాసభ అనేకమైనటువంటి సూచనలు కేంద్ర ప్రభుత్వానికి చేయడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశం 42% ఏదైతే స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో ఇస్తా అన్నారో దానికి సంబంధించి అక్కడి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి తప్పులన్నీ చేసి భారతీయ జనతా పార్టీ మీద నెపం వేస్తున్నది. ఆ నెపానికి గల కారణాలను కూడా స్పష్టంగా చెప్పాలని చెప్పి మహాసభ డిమాండ్ చేసింది. ఎందుకంటే మీరు పెట్టినటువంటి బిల్లులు కావచ్చు, మీరు రూపకల్పన చేసినటువంటి చట్టాలు కావచ్చు, చట్ట సవరణలు కావచ్చు, లేదా హైకోర్టు కొట్టివేయడం కావచ్చు, ఇవి ఎందుకోసం జరిగినాయి? 42% ఇస్తా అన్నటువంటి మీరు మరి రాష్ట్రపతి గారికి పంపినటువంటి బిల్లులు ఎందుకు వెనక్కి రాలేదు? వెనక్కి రాకపోవడానికి గల కారణాలు ఏంటి? అందులో ఏ బిల్లులు పెట్టారు? బిల్లులలో ఏ కమిషన్ నివేదికలు ఉన్నాయి? ఆ కమిషన్లు ఏ సిఫారసులు చేసినాయి? మొన్న మీరు ఇచ్చినటువంటి 46 జీవోలో మళ్ళీ డెడికేటెడ్ కమిషన్ ద్వారా నివేదిక తీసుకున్నామని చెప్పారు కదా, మరి ఎందుకోసం మళ్ళీ తీసుకున్నారు? డెడికేటెడ్ కమిషన్ ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి నివేదిక ఎందుకు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది? ఇలాంటి అనేకమైనటువంటి అనుమానాలకు నివృత్తి వేయడానికి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రజావళికి వారి యొక్క విధానపరమైన నిర్ణయాలను వెల్లడించాలి. 42% రిజర్వేషన్ ఎట్లయినా ఇచ్చే విధంగా ముందుకు రావాలని చెప్పి ఈ సమావేశం డిమాండ్ చేసింది. అంతేకాకుండా ఈ హక్కుల సాధన కోసం అమరుడైనటువంటి అసువులు బాసినటువంటి సాయి ఈశ్వరాచారికి ఈ యొక్క మహావేదిక ఘనమైన నివాళి ప్రకటించడమే కాకుండా వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి కృష్ణయ్య గారు ఆనాడు పార్థివ దేహాన్ని సందర్శించినప్పుడు కూడా హైదరాబాద్ అక్కడ చాలా స్పష్టంగా ఆ పార్థివ దేహం సమక్షంలోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిండ్రు. ఆ కుటుంబానికి 2 కోట్లు ఇవ్వండి, ఒక ఉద్యోగం ఇవ్వండి, 500 గజాలు ఇవ్వండి అని చెప్పి కృష్ణయ్య గారు స్పష్టంగా చెప్పారు. దాన్ని సంపూర్ణంగా మేమందరం కూడా ఆమోదం తెలపడం జరిగింది. కాబట్టి అమానవీయ పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉండకుండా సాయి ఈశ్వరాచారి కుటుంబాన్ని ఆదుకోవడానికి వెంటనే ముందుకు రావాలని చెప్పి కూడా ఈ మహాసభ డిమాండ్ చేసింది.
ఇది ఆరంభం మాత్రమే. ఇలాంటి విషయాలు కృష్ణయ్య గారి నాయకత్వంలో జాతీయ సెమినార్లు దేశవ్యాప్తంగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఒకవైపు చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వడానికి కావాల్సినటువంటి భూమిక ఏర్పరిచినటువంటి కులగణకు అనుసంధానంగా కొన్ని సూచనలు, 42% రిజర్వేషన్ నిలబెట్టుకోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చిత్తశుద్ధిగా రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. సాయి ఈశ్వరాచారి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఈ మహాసభలో తీర్మానాలు చేసి ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగిందనేటువంటి విషయాన్ని గౌరవ ఈ యొక్క ఢిల్లీ వేదిక ద్వారా ప్రజావారికి తెలియజేస్తా ఉన్నాం.